కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పెద్దపూడిలో పెన్షన్ రద్దు చేశారని మనస్తాపంతో మరణించిన మేడం వరలక్ష్మి కుటుంబాన్ని రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వరలక్ష్మి మృతి ఒక నిదర్శనమని విమర్శించారు. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు మీరు పెన్షన్కు అనర్హులని నోటీసు ఇవ్వడంతోనే వరలక్ష్మి మనోవేదనతో ఈ రోజు మరణించిందన్నారు. ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం వాగ్దానాలు విని ఎంతో ఆశతో ఓట్లు వేస్తే పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయన్నారు. పామరు నియోజకవర్గంలో 370 మంది పెన్షనర్లకు అనర్హులని నోటీసులు ఇవ్వడం అన్యాయమన్నారు. పెన్షన్ మీద ఆధారపడి జీవించేవారు ఎంతో బాధతో ఉన్నారు అనే దానికి వరలక్ష్మి మరణమే నిదర్శనమన్నారు. వరలక్ష్మి మరణానికి కూటమి ప్రభుత్వమే కారణమైందన్నారు. నిరంకుశత్వ పరిపాలనకి ఇక్కడ ఒక నిదర్శనంగా నిన్న ఒక సంఘటన జరిగింది. వరలక్ష్మి అనే ఒక పెన్షనర్కి అన్యాయంగా పెన్షన్ తీసేశారనే ఒక మనోవ్యధతో ఈరోజు ఆవిడ మరణించడం జరిగింది. నిన్న 12 గంటలకి మీరు పెన్షన్కి అనర్హులు అని చెప్పి నోటీస్ ఇస్తే ఆవిడ మనోవ్యధకి గురయ్యి ఈరోజు మరణించడం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి మేము సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తాం, ఈ పెన్షన్ పిఎం దాదాపుగా 370 పెన్షన్లకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది ఎంత అన్యాయం అంటే పెన్షన్ మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఎంత బాధతో ఉన్నారనే దానికి ఈవిడ మరణించడమే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. దాదాపుగా ఈ పామర్ నియోజకవర్గంలో పెదపారుపూడి మండలంలో 40 పెన్షన్లు, కొమ్మిడిముక్కల మండలంలో 47 పెన్షన్లు, తోట్లవల్లూరు మండలంలో దాదాపుగా ఒక 10 పెన్షన్ల వరకు తీసేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చి మనోవ్యధకు గురి చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం.